దేశ యువతను దేశభక్తి వైపు నడిపిన మహానీయులు స్వామి వివేకానందుడు అని గుర్తు చేశారు నవ్యభారతి యువజన సంఘం అధ్యక్షులు నాయకోటి భాస్కర్. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు స్వామి వివేకానందుడికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఉపన్యాసాలు, బోధనలతో జాతిని, యువతను జాగృతం చేసిన గొప్ప తత్వవేత్త వివేక అని కొనియాడారు. మరి అలాంటి మహానుభావుడు మన దేశంలో ఉండడం మన యువతకు మనకు చాలా గొప్పదనంగా మనం భావించాలి. ముఖ్యంగా ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్ళాలి. ఆయన సాధించిన విజయాలు మరి కోకలు ఉన్నాయి. ఈరోజు యువత చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణించి ఆయన బోధనలను చదివి అలా కనీసము 50% అన్న మనం మార్పు తెచ్చుకున్నట్టయితే యువతలో చాలా మార్పులు వస్తాయని, మరి దేశానికి మంచి పేరు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో యువజన సంఘాలు మేము కూడా మాంజరి యువజన సంఘంలో పనిచేసినాం. ఇప్పుడు నవ్యభారతి కావచ్చు, ఆదర్శ యువజన సంఘాలు కావచ్చు, మేమందరం కూడా వాటితోనే పైకి వచ్చిన వాళ్ళం. ప్రతి ఒక్కళ్ళం రాజకీయాలు పక్కకు పెట్టినా ముందైతే వచ్చింది యువజన సంఘాలతోనే. కాబట్టి మీరందరూ కూడా యువతకు ఒకటే మనకు ఆదర్శం. మరి స్వామి వివేకానంద వారి ఆదర్శంగా వాళ్ళు చూపించిన మార్గంలో వాళ్ళు బోధించిన